ఓకే, మీకు బ్యాక్కి కనబడుతుంది కదా, కాచిగూడ బోర్డు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బోర్డు దగ్గర ఎందుకు నిలబడి ఉన్నాం అంటే, ఎక్కడైనా హైదరాబాద్ లైఫ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇదే స్టేషన్లో నేను మొదటిసారి హైదరాబాద్లో అడుగుపెట్టాను. అంటే ఇది కూడా హైదరాబాద్ కిందకి వస్తుంది కాబట్టి. అండ్ నాకు అసలు ఏం తెలియదు, మెట్రో అంటే ఏంటో తెలియదు, ఇక్కడ బస్సులు లోకల్ బస్సులు ఏంటో తెలియదు. నేను ఎప్పుడు వైజాగ్లో కూడా అంత తిరగలేదు. అలాంటిది నేను డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్స్తో వచ్చాను. అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇచ్చేసాం. ఫస్ట్ ఒక 1 మంత్లో అది వచ్చిన ఫ్రెండ్స్ అందరు ఎగిరిపోయారు అనమాట. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది, మా చేతిలో డబ్బులు అన్నీ అయిపోయాయి. దానివల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ నేనైతే ఉండిపోయాను అనమాట కొంచెం ముండిపట్టుతో. తర్వాత నాకు ట్రైనింగ్ దొరికింది. తర్వాత మా వాళ్ళేమో అక్కడ సర్టిఫికెట్స్ కొనేసుకుంటామని చెప్పారు. ఓకే, నాకు ట్రైనింగ్ దొరికింది కదా అనుకో నేను ఉండిపోయాను. 6 మంత్స్ అయిపోయింది. 6 మంత్ తర్వాత నాకు ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చేసింది. నేనేమో కాలేజ్లో సబ్మిట్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఎందుకంటే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి. బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యే వరకు హైదరాబాద్లోనే ఉండాలి అనుకున్నా. బట్ ఇప్పుడు నా ప్రజెంట్ చేస్తుంది కంటే వేరే దగ్గర నాకు కొంచెం మంచి జాబ్ వచ్చింది. దాని ఆప్షన్స్ బాగున్నాయి అన్నమాట. అంటే జాబ్ అంటే వితౌట్ సర్టిఫికేషన్ మనకి ఒక ట్రైనింగ్ లాగా ఇస్తారు వాళ్ళు. అండ్ మంచిగా పిఎఫ్ అవన్నీ బాగున్నాయి, అందుకే వెళ్తున్నా. అండ్ మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు వస్తానో తెలీదు. అండ్ ఓకే వస్తాను, కానీ ఎప్పుడు వస్తాను ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు ఇది లాస్ట్ డే ఆఫ్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ నాకేం నేర్పించింది, లిటరల్లీ నాకైతే ఫస్ట్ సంపాదన ఇచ్చింది. నా ఫస్ట్ శాలరీ నాకు కరెక్ట్గా 8,000 పడింది అనమాట. అంటే కొన్ని రోజులు చేశాను. ఆ 8,000తో నేను సంక్రాంతికి ఊరు వెళ్ళా. డిసెంబర్లో జాయిన్ అయ్యాం, సంక్రాంతికి 1వ తారీఖు శాలరీ పడింది. సంక్రాంతికి 8,000 ఇంటికి వెళ్ళి ఫస్ట్ నా బట్టలు నేను కొనుక్కున్నా. ఓకే, ఇంట్లో వాళ్ళకి కొనేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నాకు నా వరకు నా బట్టలు నేను కొనుక్కున్నా. నాకు ఒక లగేజ్ బ్యాగు, నా లంచ్ తీసుకువెళ్ళడానికి ఒక చిన్న బ్యాగ్ ఒకటి కొనుక్కున్నా. అండ్ ఒక పెద్ద బ్యాగ్ ఒకటి అనమాట, ట్రావెలింగ్ పనికి వస్తుంది. ఇవన్నీ జస్ట్ నా కోసం నేను కొనుక్కున్నవి. ఇవన్నీ జస్ట్ నా కోసం నేను కొనుక్కున్నాను, ఇంట్లో వాళ్ళ కోసం కాదు. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ మూమెంట్. ఎందుకంటే నా శాలరీ అది ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సంపాదించాలి అన్నీ నాకు హైదరాబాద్లో నేర్చుకున్నా. చాలా హ్యాపీ అనిపించింది. ఏం స్క్రిప్ట్ కాదు, జస్ట్ కూర్చున్నా. లాస్ట్ డే ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 12:30 అవుతుంది. నా ట్రైన్ మిస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడు ట్రైన్ మిస్ అవ్వలేదు. లాస్ట్ డే కదా, ఇన్ని అంత సింపుల్గా ఎలా పంపించేద్దాం అనుకుంటా హైదరాబాద్. ఓకే, రేపు మార్నింగ్ 8 o'clock ఉంది. ఇప్పుడు 12 to 8 అంటే ఒక 8 hours ఉంది. ఈలోపు నాకు ఒక వీడియో తీసుకుందాం అనుకున్నా. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు హైదరాబాద్ అంత బాగుండదు, అక్కడ అంత సెట్ కాదు, ఏముంటుంది అక్కడ అని అన్నారు. బట్ ఇక్కడ ఉంటుంది బ్రో. నీకు ఇక్కడ బతకడం వస్తే నువ్వు ఇంకెక్కడైనా హ్యాపీగా ఉండగలవు. నాట్ హైదరాబాద్, ఏదైనా ప్లేస్ నీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. వీడియో నాకు ఎండ్ చేసేద్దాం, పెద్ద స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు, జస్ట్ ఒక హ్యాపీ థింగ్ అనమాట నా లైఫ్లో జరిగింది. నేను హైదరాబాద్ ఇక్కడ చెప్పానుగా అడుగుపెట్టమని, దీనికి ముందు నేను ఒక్కసారి కూడా హైదరాబాద్ రాలేదు. కనీసం నాకు హైదరాబాద్లో కాచిగూడ స్టేషన్, సికింద్రాబాద్ అనే స్టేషన్ ఉంటుందని కూడా తెలియదు. హైదరాబాద్ స్టేషన్ అనుకున్నా. అలాంటిది నేను వచ్చి 1.5 year అయిపోయింది. ఇక్కడ 2 New Years ఉన్నా, 2 దివాళీస్ ఉన్నా, 2 దసరాస్ కూడా ఉన్నా. ఆ దసరా లేననుకుంటా, దీపావళి ఉన్నా. ఇది నా హైదరాబాద్ స్టోరీ. ఒక ఎండ్కి వచ్చేసింది. ఎండ్ కాదు, ఒక ఫుల్ స్టాప్. మళ్ళీ వస్తాను, ఎప్పుడు వస్తానో తెలీదు. అండ్ బాగుంది అబ్బాయి ఫీలింగ్. నాకు మా సొంత ఊరు ఫస్ట్ టైం వదిలేసి వచ్చినప్పుడు అంత అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఏముంది, వెళ్ళి ఒక 6 నెలలు వచ్చేస్తాం కదనే ఫీలింగ్తోనే వచ్చాను. కానీ ఇప్పుడు హైదరాబాద్ వదులుతున్నప్పుడు ఎలా ఉందంటే మళ్ళీ వస్తామా, అసలు తిరిగి రాగలమా ఈ ప్లేస్ కనిపిస్తుంది. మేబీ బాగా హేట్ చేసే విషయాలే చాలా నచ్చేస్తాయేమో. హైదరాబాద్ అంటే ఒకప్పుడు చిన్న హేట్ ఉండేది, ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు, నన్ను తీసుకురావడానికి కూడా ఎవరు లేరు. అంటే అమ్మ వాళ్ళు ఊర్లోనేవి కదా, దానివల్ల నాకు పెద్ద హీట్ అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ అయితే చార్మినార్కి వెళ్ళాను, ట్యాంక్ బండ్కి, అవేంటో కూడా నాకు తెలియదురా, సినిమాల్లో చూపిస్తూ చూడడం తప్ప. ఓకే, లెట్స్ ఎండ్ దిస్ వీడియో.
చాలా లైట్గా బాధగానే ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.